అపోస్తుల కార్యముల గ్రంథము నుండి సువార్త విన్న క్షణంలోనే రక్షణ పొందినవారు లేదా బాప్టిసము పొందినవారు. మొదటిగా యూదులు. పెంతుకోస్తను పండుగ దినమున పేతురు గారు యూదులకు సువార్త ప్రకటించారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38 నుంచి 42 వరకు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని సువార్తను చెప్పగా కొంతమంది యూదులు అతని వాక్యమును అంగీకరించి బాప్టిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అలాగే వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి అని సాక్ష్యము కూడా పొందారు. పెంతుకోస్తు పండుగ దినమున యూదులు సువార్త విన్న క్షణములోనే రక్షణ పొందారు. రెండవదిగా ఐథియోపియుడైన నపుంసకుడు. ఈ నపుంసకుడు దేవుణ్ణి ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి మరలా తిరిగి వెళ్ళేటప్పుడు ఏషియా గ్రంథమును కొని దానిని చదువుతూ రథము మీద తన ఊరు వెళ్ళుచుండగా దైవజనుడైన ఫిలిప్పు దూతమాట ప్రకారము ఆత్మచేత నపుంసకుని రథం యొద్దకు వచ్చి సువార్తను చెప్పాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్టిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించెను. అప్పుడు ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అప్పుడు నపుంసకుడు దానిని అంగీకరించి ఒప్పుకొనగా అప్పుడు ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళల్లోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్టిసం ఇచ్చెను. ఐథియోపియుడైన నపుంసకుడు సువార్త విన్న క్షణంలోనే రక్షణ పొందుకున్నాడు. మూడవదిగా లూదియా. నదీ తీరమున పౌలు గారు సువార్తను ప్రకటించారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు. లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయాతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్టిసము పొందారు. లూదియా అను స్త్రీ అలానే తన ఇంటివారు సువార్త విన్న క్షణములోనే రక్షణ పొందుకున్నారు. అలాగే నాలుగవదిగా చెరసాల నాయకుడు. పౌలు గారు పేతురు గారు సువార్తను ప్రకటిస్తున్నారని చెప్పి ఫిలిప్పీ పట్టణంలో ఉన్న న్యాయాధిపతులు వీరిని చెరసాలలో వేశారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచూ ఉండగా అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకములు ఊడిపోయాయి. అప్పుడు చెరసాల నాయకుడు మేలుకొని వీళ్ళు పారిపోయారేమో అని భయపడుతూ తనను తాను చంపుకొనబోతున్నప్పుడు పౌలు చెరసాల నాయకుడితో, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పారు. అప్పుడు చెరసాల నాయకుడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని పౌలు గారిని అడిగినప్పుడు చెరసాల నాయకునికి సువార్తన చెప్పారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం నుండి 33వ వచనం వరకు. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పారు. అతనికి అతనింటినున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించారు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారు గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్టిసము పొందారు. చెరసాల నాయకుడు మరియు తన ఇంటివారు సువార్త విన్న క్షణములోనే రక్షణ పొందుకున్నారు. ఐదవదిగా ఎఫెస్సిలో ఉన్న కొంతమంది శిష్యులు. పౌలు గారు ఎఫెస్సిలో పరిశుద్ధాత్మను గూర్చి యేసు ప్రేమను గూర్చి సువార్తను ప్రకటించారు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్టిసము పొందిరి. ఎఫెస్సిలో ఉన్న కొంతమంది శిష్యులు
సువార్త విన్న క్షణంలోనే రక్షణ పొందుకున్నారు. దైవజనమ, పెంతుకోస్తు పండగ దినమున యూదులు, ఐతిఫ్యుడైన నపంసకుడు లూదియా మరియు తన కుటుంబము, చెరసాల నాయకుడు మరియు తన కుటుంబము, ఎఫెసీలో ఉన్న కొంతమంది శిష్యులు, వీళ్ళంతా సువార్త విన్న క్షణములోనే రక్షణ పొందుకున్నారు. దాని యొక్క విలువను వారు గ్రహించారు. కాబట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని దేవుని వాక్యము చెబుతూ ఉంది కదా. ఇంకా రక్షణ పొందకుండా ఆలస్యం చేస్తూ ఉంటే ప్రభు ఈ సందర్భంగా మరలా నీకు జ్ఞాపకము చేస్తున్నాడు. ఎందుకు అంటే 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనము, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. కాబట్టి గతించిపోయే దినాలు రాబోతూ ఉండగా దేవుని చిత్తమును జరిగించి దేవుని రాజ్యమునకు చేరుకొనుటకు మనందరము కూడా రక్షణ పొందుకుందాము.